ఆంటీ అని పిలవడం అవమానకరంగా భావించిందో ఒక ఆవిడ దీనిపైన ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కూడా దాన్ని తప్పుగానే భావించింది. ఇష్టం లేకుండా ఆంటీ అని పిలవడం వేధింపుల కిందకే వస్తుందని నిర్ధారించింది. ఈ మేరకు సుమారు 1.8 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని ఆదేశించింది ట్రిబ్యునల్. ఇది మన దేశంలో జరగలేదు, లండన్లో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వివరాలకు వెళ్తే పశ్చిమ లండన్లోని వెస్ట్ లండన్ NHS ట్రస్ట్లో భారత సంతతికి చెందినటువంటి ఐల్డా ఎస్టేవ్స్ 2022 సెప్టెంబర్లో చేరారు. అక్కడ ఆమెతో పాటు పనిచేసేటువంటి ఘానా దేశానికి చెందిన చార్లెస్ ఒప్పాంగ్ తరచూ ఆమెను ఆంటీ అని పిలిచేవాడట. ఆంటీ అని పిలిస్తే తనకు నచ్చదని, అలా పిలవద్దని ఎస్టేవ్స్ చాలాసార్లు అతనికి చెప్పిందంట. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఆఫీసు కారిడార్లో అందరి ముందు తనను ఆంటీ అని పిలుస్తుండడంతో ఆమె విసుగు చెందింది. అంతేకాకుండా తమ సహోద్యోగి అయిన ఆ వృద్ధుడితో ఎస్టేవ్స్ జోడి బాగుంటుందని కూడా కామెంట్ చేసేవాడు. అతని మాటలను తీవ్రంగా పరిగణించినటువంటి ఎస్టేవ్స్ వాట్ ఫ్లోర్డ్ ఎంప్లాయ్మెంట్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. తనను పదే పదే ఆంటీ అని పిలుస్తూ విసిగిస్తున్నాడని ట్రిబ్యునల్ ముందు ఎస్టేవ్స్ తెలిపింది. తన లిప్స్టిక్ పైన కూడా కామెంట్లు చేయడం, సహోద్యోగితో సంబంధం అంటగట్టడం అన్నీ అనుచితమని తన ఫిర్యాదులో పేర్కొందామె. ఈ కేసును విచారణ సందర్భంగా ఒప్పాంగ్ కూడా తన వాదనను వినిపించాడు. తాము ఘనా సంస్కృతి ప్రకారం పెద్దవారిని గౌరవ సూచకంగా ఆంటీ అని పిలుస్తామని వివరించాడు. కానీ అతని విచారణను ట్రిబ్యునల్ పూర్తిగా వ్యతిరేకించింది.